తీరు కొంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమవే. ప్రకృతి వ్యవసాయం ఎలాగుంటుంది మీకు ఈరోజు మీకు చూపిస్తున్నానండి. ఒకే గరువులో 2-3 పంటలు ఎలా చేస్తున్నామో ఒకసారి మీకు చూపిస్తాను. ఇది మా కరపెండ్లం. ఇది కరపెండ్లం అంటారు దీన్ని. అవతల జొన్న, ఇవతల కరపెండ్లం, ఇటుపక్క వచ్చి అల్లము, అలాగే వరి నార్లు. అవతల కూడా అల్లం వేస్తున్నారు, అది మాది కాదు, మా అన్య వాళ్ళది. గట్లు చుట్టూ మేము సూపర్ నేపియర్ గడ్డి వేసుకుంటాం, అంటే మా పశువులు మేపడానికి వేసుకుంటామండి. ఇది మా వరి నార్లు. ఇంకా అయిపోయింది కానీ ఇంకా ఉడవలేదు. ఎందుకు మా గడ్డే ఇది. ఇది కూడా అల్లం మాదే. అలాగే ఆ పైన గట్టుకు అరటి చెట్లు, జొన్నలు. ఇది మా చోడ్లు ఇక్కడ నాటి ఉన్నాము లైన్ సోయింగ్లో. ఇదిగో ఇది మేము వాడే రసాయన ఎరువు కాకుండా ఆర్గానిక్ పద్ధతి, అంటే ప్రకృతి వ్యవసాయంలో కొన్ని కావలసిన వస్తువులు చూపిస్తాను అండి మీకు. ఇదిగో ఇదే మా డ్రమ్ము. ఇది ఆర్గానిక్ పద్ధతిలో. ఇప్పుడు నేను అల్లం దొడ్డిలో ఉన్నానండి. ఇది అల్లం దొడ్డిలోని జీవామృతం స్ప్రే చేయడానికి వచ్చానండి. ఇదిగో ఇది మా స్ప్రేయింగ్. ఇది దాన్ని పోయడానికి కప్పు. ఇది ఆర్గానిక్ అంటే జీవామృతం. ఇది మా అల్లం దొడ్డి. దీనికి మేము ఇప్పుడు స్ప్రే చేయాలి. ఇది మొదటిసారి చేస్తున్నాము. ఇది మొత్తం చేయాలంటే ముందుగా కప్పు తీద్దాం. కప్పు తీసిన తర్వాత దానిలో జీవామృతం పోద్దాము. ఇది ఇక్కడ పెట్టేసేద్దాం. జీవామృతం పోసే ముందు చిన్న పల్చటి క్లాత్ లాంటిది తీయాలి. ఎందుకంటే కిందన ద్రవం లాంటిది వెళ్ళకుండా, ద్రవం కాదు, ఈ ఘనం లాంటిది కొన్ని ఉంటాయి కదా కిందన పీసు పదార్థాలు, అది వెళ్ళకుండా లోపల దీనికి జాగ్రత్తగా పలసని జల్లెడ లాంటిది వేయాలి. వేసి కొని దీనికి ఒక చిన్న బాటిల్ని కోసి దీనికి కలిపేసి జీవామృతాన్ని ముందుగా కలిపేసి కలిపేసి అంటే బ్యాక్టీరియల్ మొత్తము యాక్టివ్ అయిన తర్వాత దీనికి స్ప్రేలో పోయాలి. ఇక్కడ పెట్టదాం. అది ముందు పోద్దాం. ఇక్కడ మొత్తం కారిపోతే ఎట్టో. ఇదిగో పోస్తున్నానండి. ఇలా పోసి కొంచెం వాటర్ కలపాలి. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అయిపోయింది. 2 రోజుల కన్నా ఎక్కువ రోజులు అవుతే వాడితే మా మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇదిగో ఇలాంటి పీసు పదార్థాలు కిందకి వెళ్ళకుండా ఈ క్లాత్ వేసానండి. ఎందుకంటే ఇలాంటి పీసు పదార్థం లోపల వెళ్ళకుండా ఈ జల్లెడ నేను వేసుకున్నాను. ముందుగా తీసి ఎందుకు వేస్ట్, మన గారులోని పొలంలోనే వేసేద్దాం. ఇక్కడ మళ్ళీ మాకే ఇది కలిసి వస్తుంది కదా. దీనికి చిన్నగా కొంచెం వాటర్ వేద్దాం. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అయిపోయింది కావున వాటర్ వేయకపోతే మొక్కలు చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకు చిన్నగా వాటర్ వేస్తున్నాను. ఇంకొంచెం వేద్దాం. మరి ఇక్కడ మేము పుల్లు వేసేసినా బయటకు వచ్చేస్తుంటుంది. అంటే మేము మొత్తం తడిసిపోయి అసలు జీవామృతం అనేది చాలా వరస్ట్ కంపు వస్తుంది. ఎంత మేము సబ్బుతో కడుక్కున్నా పోదు అనమాట. ఒక 2 రోజులు 3 రోజులు ఉండిపోద్ది. ముందుగా మూత వేసేద్దాం. దీనికి ఆన్ చేద్దాం. ఇదిగో దీనికి ఫ్రేకి ఆన్ చేయాలి. ఇది సౌండ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇదిగో ఇలాగ వస్తుంది. ఇలాగ మేము కొట్టుకోవడమే. ఇలాగ నేను ఒక్కడ ఉన్నాను కావున వీడియో తీయడానికి కొంచెం కష్టంగా అవుతుంది. ఇలాగ దీనికి ఫ్రై చేయాలన్నా ఎత్తుకున్నాను. ఇది మినిమము ఇదిగోండి నా వెనకన బ్యాగ్ లాగా తగిలించుకున్నాను. ఇది ఒక ఎంత అంటే
20 కేజీ 25 కేజీల దాకా బరువు ఉంటుంది. 25 కేజీల బరువుతోని మేము దీనికి స్ప్రే చేయాలంటే అబ్బా కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ అలవాటు అయిపోయాం కదా, చేస్తున్నాంలే ఎంత కొంత కష్టపడి. దీనికి స్ప్రే చేయాలి. ఇప్పుడు స్ప్రే చేస్తున్నానండి, చూడండి. ఇదిగో ఇలాగ స్ప్రే చేసుకుంటూ వెళ్తాం మేము. ఇదిగో ఇలాగ స్ప్రే చేయాలి. అన్ని మొక్కలకి స్ప్రే చేస్తే ఒక 2-3 రోజులు పోయాక కింద నుంచి వానపాములు లూజ్ చేస్తాయి, అంటే గట్టిగా ఉన్న భూమిని మెత్త పెడతాయి. దానికి మాకు మొక్కలు ఎదగడానికి కొంచెం సులువుగా ఉంటుంది, బాగా వస్తుంది అన్నమాట. మొక్కలు వస్తుంది, అలాగే పంట కూడా బాగా దిగుబడినే వస్తుంది.